అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. ఆలివ్ మిఠాయి షాప్ సమర్పించు సుమన్ టీవీ శ్రీ వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం ప్రతి ఇల్లు లక్ష్మీ కళతో శోభిల్లుతూ ఉంటుంది. ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి మహిళలందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అయితే పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాం కాబట్టి ఆగస్టు 8వ తారీఖున ఈ వ్రతాన్ని మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ వ్రతం ఎలా జరుపుకోవాలి? మనకున్న శక్తి కొలది ఆర్భాటాలకి పోకుండా మనకున్నంతలో అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవ్వచ్చు. చాలా చక్కగా విశేషంగా పూజ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇంకొంత విశేషంగా జరుపుకుంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము సంప్రదించాము ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారిని. వారు ఈసారి ఎంతో విశేషంగా చేసుకోవచ్చమ్మా. అయితే 16 లక్ష్ములు 16 లక్ష్ములు ఎవరైతే ఉంటారో వారిని ఆవాహన చేసి ఎంతో విశేషంగా ఉన్నటువంటి లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు, విశేషంగా అమ్మవారికి పూజించుకోవచ్చు అని చెప్పారు. ఇక ఆలస్యం ఎందుకు, మీ అందరికీ కూడా ఆ పూజా విధానం తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆద్యంతం వీక్షించి ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. చక్కగా మీకు ముందే అందించడం జరుగుతుంది. ముందుగా వీడియోని అంతా చూసిన తర్వాత కావాల్సిన వస్తువులు సామాగ్రి అంతా సిద్ధపరచుకుని చక్కగా మీరు కూడా పూజ చేసుకోండి. ముందుగా గణపతి పూజతోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా గురువు గారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు అంతా సిద్ధం, అమ్మవారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించాలి కదండి. అందరిళ్లలో సులువుగా చేసుకోవచ్చు కదండి ఇదే విధంగా? చాలా సులువుగా చేసుకోవచ్చమ్మా. కాకపోతే చాలామంది చేసేటువంటి చాలా చిన్న చిన్న తప్పులు వ్రతంలో లోపాన్ని కలగచేస్తుంటాయి. ఉదాహరణకి మీకు ప్రత్యక్షంగా తెలియజేస్తాను. ఇప్పుడు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతము కొనుక్కొని పెట్టుకుంటారు, బయట దొరుకుతుంది, తప్పు లేదు, కొనుక్కోవాల్సిందే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గణపతి పూజ అనేది లేకుండా డైరెక్ట్గా వరలక్ష్మి వ్రతం అని మొదటి పేజీలోనే ప్రారంభించేస్తున్నారు. పాపం తెలియక చాలా మంది మహిళామణులు ఈ గణపతి పూజ అనేటువంటిది గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని చెయ్యాలని లేకుండా పుస్తకంలో ఇచ్చారు కదా అట్లాగే అని చెప్పేసి ఏదో ఒక శ్లోకం గణపతికి నమస్కారం చేసుకొని గణపతి శ్లోకం ఒకటి ముందుగా చెప్పుకుంటాము. తప్పనిసరిగా గణపతికి వీలుంటే షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. కనీసము పంచోపచార విధానంగానైనా పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటికి బేస్మెంట్ ఎలాగో ప్రతి పూజకి కూడాను గణపతి పూజ, ఆ గణపతి పూజలో భాగంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మనం ఏ సంకల్పం కోసం అయితే పూజ చేసుకుంటున్నామో ఆ సంకల్పం నెరవేరాలని గణపతి పూజలోనే మొట్టమొదటి సంకల్పం అనేటువంటిది మనం పొందుపరుస్తాం. కాబట్టి ఖచ్చితంగా గణపతి యొక్క అనుజ్ఞ తీసుకోవాల్సిందే. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ మహిళా ప్రేక్షకులందరూ కూడా చక్కగా గణపతి ఆరాధన వినాయక వ్రతకల్పం కూడా పెట్టుకొని ఆ పుస్తకం పెట్టుకొని ఆ వినాయక వ్రతకల్ప ప్రకారం వినాయకుని పూజ ఏ విధంగా చేసుకోవాలో మొట్టమొదటిగా వినాయకుడి పూజ చేసుకొని తదనంతరం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం బయట కొనుక్కొచ్చుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం సంబంధించినటువంటి పుస్తకంలో ఆ విధంగా చేసుకోవచ్చు. ప్రేక్షకులందరూ కూడా గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారిని పూజించే ముందుగా మొట్టమొదలుగా ఆ విష్ణువుని కూడా ధ్యాన శ్లోకం ద్వారా ఆరాధన చేయాలి. అవకాశం ఉంటే విష్ణు అష్టోత్తరం కానీ ఇంకా విశేషంగా సమయం ఉంది అని అంటే విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసి అప్పుడు గణపతి పూజ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతము అనేటువంటిది చేసుకోవాలి. గణపతి పూజ అవ్వగానే
విష్ణు సహస్రనామం కానీ విష్ణుష్టోత్తరం కానీ ఉమ్, చేసుకొని ఉమ్, తదనంతరం వరలక్ష్మి వ్రతం కనుక చేసుకుంటే నిజంగానండి కల్పోక్త ప్రకారముగా చెప్పబడినటువంటిది ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో అష్టలక్ష్ములు స్థిరంగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా చక్కగా మనం పూజా విధానంలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం చేసుకునేటువంటి పూజా విధానంలో షోడశ లక్ష్మిల యొక్క ఆవాహన కార్యక్రమం, ఉమ్, అలాగే అమ్మవారికి ఋగ్వేదంలో చెప్పబడినటువంటిది శ్రీ సూక్తము. ఆ శ్రీ సూక్తము చాలా మహిమాన్వితమైనటువంటిది. ఆ శ్రీ సూక్త మంత్ర గర్భితమైనటువంటి అమ్మవారి అష్టోత్తర నామాలతో అష్టోత్తర పూజ అనేటువంటి చేస్తాం. కాబట్టి షోడశ లక్ష్మి ఆవాహన చేసేటప్పుడు ఈ వీడియో చూడగానే సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఇంట్లో 1-2 సార్లు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఆలివ్ మిఠాయి షాప్ వారు సమర్పిస్తున్నటువంటి సుమన్ టీవీలో వరలక్ష్మి వ్రతం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ముందుగా గణపతి పూజతో ప్రారంభిద్దాం. ఆచమనం చేయండి. ముందుగా నీళ్లు తీసుకొని శిరస్సున జలుకోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థా ఆంగదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్షాయ నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషమోర్జందహానాధేనుర్వాగస్మానుపశుష్టుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యఫలసిద్ధిరస్తు. యాః ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగుంహసః ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యా రథశాంతిం ప్రయచ్చ మే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేగుం స్మరామి. దీపారాధన చేయండి అమ్మా. ఓం సాధ్యం త్రివృత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. అక్షితలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకుని ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రేగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షితలు తీసుకుండమ్మా. కొద్దిగా స్వామికి చేస్తుంది. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నా శిరస్సును జల్లండి రక్షించండి. పునరాచమ్య మళ్ళీ 3 సార్లు ఆచరణ చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం. మమ అనుకోండమ్మ. మమ. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. అక్షింతలు వెనక్కి వేసుకున్నాం. ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం. మమ అనుకోండమ్మ. మమ. ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే యజమాన్యాః ఆడవాళ్ళు చేసుకునేటట్టయితే యజమాన్యాః అని చెప్పుకొని మీ గోత్రము మీ పేర్లు చెప్పుకోండి. ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే యజమాన్యాః మీ యొక్క సొంత ఇల్లు అయితే స్వగృహే మమ స్వగృహే, లేదు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మమ ఆవాసగృహే శుభగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే. పొద్దున పూట చేసుకునేటట్టయితే చతుర్దశ్యాం తిథౌ, సాయంకాలం పూట చేసుకునేటట్టయితే పౌర్ణమీయుక్త చతుర్దశ్యాం తిథౌ వాసరః. భృగువాసరయుక్తాయాం ఉత్తరాషాఢానక్షత్రయుక్త ఉపరి శ్రవణానక్షత్రయుక్తాయాం శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రః. మీరు పూజ చేసుకునేటట్టయితే మీ గోత్రము ఇప్పుడు చెప్పుకోండి. మీ ఇంటిలిపాది పిల్లల పేర్లు, మీ గోత్రము, మీ పేరు అన్నీ కూడా చెప్పుకొని చెప్పండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావత్ శక్తి ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజ అహం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం ప్రథమం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే అని చెప్పి నీళ్లు తీసుకుని ఆ ప్లేట్లో వదిలేయండి అమ్మా. ఇక్కడ చాలామంది ప్రేక్షకులు చేసేటువంటి తప్పేమిటంటే ఆచమనం చేసినటువంటి గ్లాస్ ఏదైతే ఉందో అది మళ్ళీ తర్వాత మిగతా పూజల్లో వాడతారు. ఒకసారి ఆచమనం చేసినటువంటి ఆ నీటిని ఇంకా ఏ
పూజా సందర్భంలో కూడా వాడకూడదు. అందుకనే కలశారాధన అనేటువంటిది ప్రత్యేకించి చేస్తాము. ఈ కలశారాధన ఇప్పుడు చేస్తున్నాము. ఈ నీటినే దేవతా పూజల్లో మీరు వాడుకోవాలి. పూజ చేసేటప్పుడు పవిత్రముగా చేయాలని శాస్త్రం కాబట్టి అది ఆచమనం చేసింది ఎంగిలితో సమానం. ఆ ఎంగిలి నీటితో మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి ఉపచారాలు చెయ్యకూడదు. అందుకనే కలశారాధన అనేటువంటిది ప్రత్యేకించి చేస్తాము. తదంగ కలశారాధనంచ కరిష్యే. కలశంలో పసుపు, కుంకుమ, గంధము, అక్షితలు, పుష్పము వేయండమ్మ. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌత సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాః. కలశం మీద చేయిలా పెట్టినమ్మా. ఓం ఆ కలశే ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపః సత్యమాపః సర్వ దేవతా ఆపో భోర్భవస్సు వరాప. ఓం తమలపాకుతో శ్రీ అనే అక్షరం రాయండమ్మా నీటిలో. గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దేవదురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. ఈ పుష్పంతో అన్ని పూజా వస్తువుల మీద చిలకరించండి. పూజా ద్రవ్యాలన్నిటి మీద ఏదైతే పూజ కోసం తెచ్చుకున్నామో అన్నిటి మీద చిలకరించాలి. దేవం సంప్రోక్ష్య ఆ గణపతి మీద కూడా కొద్దిగా చిలకరించండి. మీ శిరస్సును జల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష తదంగ గణపతి ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కుర్యాత్. ఓం అసునీతే పునరస్మాషు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం. జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృణయానః స్వస్తి. అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవ యథా స్థానముపహ్వయతే. శ్రీమహాగణాధిపతయే నమః. అక్షితలు తీసుకుని వేయండమ్మా. ఆవాహయామి. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఇలా తమలపాకుతో నీళ్లు చూపించి ప్లేట్లో ఉదయండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ నీటితో కొద్దిగా స్నానం ఆచరించండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషధీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాచనః. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈ నీళ్లు చూపించి ప్లేట్లో ధన్యం. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం అక్షితలు తీసుకోండి కొద్దిగా. వస్త్రం ఒకటే. వస్త్రం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థే పుష్పాక్షతాం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం నీళ్ళు చూపించి వదిలేండమ్మా. వస్త్రయుగ్మధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ యజ్ఞోపవీతం పరమం అక్షితలు పుష్పం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతే నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణ నీళ్ళు చూపించదు. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ గంధం పుష్పంతో గంధం చిలకరించండి. గంధద్వారాంధరాధర్షా నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతే నమః. అలంకరణార్థే దివ్యగంధం సమర్పయామి. పుష్పంతో పసుపు కుంకుమ అద్దండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే శ్రీ మహాగణాధిపతే నమః. హరిద్రాచూర్ణిత కుంకుమాది పుష్ప విలేపనం సమర్పయామి. ఇప్పుడు కొన్నిసార్లు పుష్పము కొన్నిసార్లు అక్షితలతో స్వామికి పూజ చేయండి. ఇదం విష్ణుర్చక్రమే త్రేధానిత దేవతం సమూఢమస్య భాగం శ్రీ విష్ణుర్విష్ణుర్విష్ణు. ఓం ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం పార్వతీతనయాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధి పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. తదంగధూపం వనస్పత్యుర్భవై దివ్యైః నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దగ్గర అక్షితలు వేసి నమస్కారం చేసుకుంటమ్మా. సాధ్యం త్రివృత్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. పుష్పంతో నీళ్లు చిలికించు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఒక చుట్టు తిప్పండి. ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన ప్రశంచామి అమృతమస్తు. ఔసర నైవేద్యే కదలీఫల సహిత దాడిమీ ఫల సహిత కాశ్మీర ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వః. ఓం ఉపానాయ స్వః. ఓం వ్యానాయ స్వః. ఓం దానాయ స్వః. ఓం సమానాయ స్వః. ఓం బ్రహ్మణే స్వః. ఈ నీళ్లు చూపించి తమలపాకుతో నీళ్లు చూపించి 3 సార్లు చూపించి ప్లేట్లు మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాన్ని తాకండి. భూగి ఫలైస్సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేండి. ప్రత్యక్ష తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ నీరాజనం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజకి. మంత్రపుష్పం పుష్పము అక్షింతలు తీసుకున్నాము చేతిలో. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతే నమః. సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి. మనస్సులోనే 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టుగా భావన చేసుకోండమ్మా. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప.
రక్ష రక్షోగణాధిప రక్ష రక్షోగణాధిప ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు తీసుకుని కొద్దిగా పూజ చేయండి గణపతి దగ్గర. పునః పూజాంచ కరిష్యే చిత్రమాచ్ఛాదయామి చామరం బీజయామి నృత్యం దర్శయామి ఆందోళికానావాహయామి అశ్వానారోహయామి ఘంటానాదయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం యత్వ్రతం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ఈ నీళ్లు తీసుకుని వదిలేయండి. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణపతికి ఉద్వాసన చెప్పడమ్మా. అక్షితలు వేసి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ శ్లేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీమహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. శాస్త్ర ప్రకారం మనం చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ఈ యొక్క విష్ణుదేవుని యొక్క ఆవాహన కార్యక్రమం. మనస్సులో విష్ణుని స్మరించుకోండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య వాగుం సురే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇది నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. తదనంతరం 16 లక్ష్మీదేవుల యొక్క ఆవాహన కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. చక్కగా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు ఎంతో అదృష్టవంతులు ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసుకున్నాం. ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రం చతుర్దశి తిథి కలిసి ఉన్న సమయం, అయ్యవారి జన్మ నక్షత్రం పౌర్ణమి కలిసి ఉన్నటువంటి సమయం ఒకే రోజు, పైగా వరలక్ష్మి వ్రతం రావడం చాలా విశేషమైనటువంటిది. ఇక ఈ వరలక్ష్మి వ్రత కల్పంలో ధ్యాన శ్లోకం దగ్గరకు వచ్చేసేసరికి పద్మాసనే పద్మకరే సర్వలౌకిక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనేటువంటిది శ్లోకం ఉంది. దీంతోనే ఆవాహన చేసుకోవచ్చు. ఆ అమ్మవారి ఒక్కొక్కటి ధ్యాన శ్లోకం కాగానే అలా ఆవాహయామి అన్నప్పుడు అమ్మాయి పెడుతుంది కదా, అదే విధంగా ఆ మాట రాగానే మీరు కలశం దగ్గర ఆ 16 లక్ష్మీదేవిల యొక్క ఆవాహన కార్యక్రమం అనేటువంటిది చేసుకోండి. చాలా అదృష్టం, చాలా విశేషం, ఎక్కడా మీకు ఇది దొరకదు. అతి రహస్యం కృతమైనటువంటి ఈ యొక్క శ్లోక దేవీ ఖడ్గమాలలో చెప్పబడినటువంటి విధానంతో కూడుకున్నటువంటి ఆ షోడశ లక్ష్మి 16 లక్ష్మీదేవుల యొక్క ఆవాహన కార్యక్రమం చక్కగా మనం చేసుకుందాం. అమ్మ మళ్ళీ తిరిగి ఆచమనం చేయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, నమో నమః. తదనంతరం ఎందుకంటే గణపతి పూజలో చేసుకున్నాం, మళ్ళీ ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆచమనం 3 సార్లు ఆచమనం చేసి ఇక్కడ పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ వరలక్ష్మీ దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం
కల్పోక్త విధానేన శ్రీ వరలక్ష్మీ దేవత ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాంచ కరిష్యే అని నీళ్ళు తీసుకొని ప్లేట్లో వదిలేయండి అమ్మా. కల్పోక్త విధానైన శ్రీ షోడశలక్ష్మి వరలక్ష్మీ దేవత షోడశోపచార పూజాంచ కరిష్యే తదంగ ధ్యానం. ఓం శ్రీ సౌందర్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఇతి శ్రీ సూక్త సంస్థితాం అకార ప్రకృతిక అమృత కళాత్మికాం కామేశ్వరస్వరూపిణీం సర్వసమ్మోహన చక్రస్వామినీం కర్మాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ కేశవవక్షస్థల నివాసినీం సర్వమంగళదేవతాం సౌందర్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌందర్యలక్ష్మ్యై స్వాహా. రెండవది ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై నమః. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఆకార ప్రకృతిక ఆనందకళాత్మికాం భగమాలినీ స్వరూపిణీం సర్వశ్రీ పూర్ణకచక్రస్వామినీం బుద్ధ్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ నారాయణ వక్షస్థల నివాసినీం సర్వమంగళదేవతాం సౌభాగ్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సౌభాగ్యలక్ష్మ్యై స్వాహా. మూడవది ఓం శ్రీ కీర్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం కీర్తిలక్ష్మ్యై నమః. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషదాం. ఇతి శ్రీ సూక్త సంస్థితాం వికార ప్రకృతిక పూషాకళాత్మికాం నిత్యక్లిన్నా నిత్యస్వరూపిణీం సర్వసంక్షోభణచక్రస్వామినీం అహంకారాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ మాధవవక్షస్థలకమల నివాసినీం సర్వమంగళదేవతాం కీర్తిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం కీర్తిలక్ష్మ్యై స్వాహా. నాలుగవది ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై నమః. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఈకార ప్రకృతిక తుష్టికళాత్మికాం భేరుండా నిత్యస్వరూపిణీం సర్వమంగళదేవతాం సర్వమంగళప్రదాయక చక్రస్వామినీం శబ్దాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ గోవిందవక్షస్థలకమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ వరలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై స్వాహా. ఐదవది శ్రీ విజయలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే
ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం విజయలక్ష్మ్యై నమః. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఉకార ప్రకృతిక పుష్టికళాత్మికాం వహ్నిమండల నివాసినీం నిత్యాస్వరూపిణీం సర్వదుఃఖ విమోచన చక్రస్వామినీం సర్వాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ విష్ణువక్షస్థలకమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ విజయలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం విజయలక్ష్మ్యై స్వాహా. ఆరవది ఓం శ్రీ సంతానలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సంతానలక్ష్మ్యై నమః. ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః అలక్ష్మీః. ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఊకార ప్రకృతిక రతిక కళాత్మికాం మహావజ్రేశ్వర నిత్యస్వరూపిణీం సర్వసంప్రదాయక చక్రస్వామినీం రూపాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ మధుసూదన వక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ సంతానలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సంతానలక్ష్మ్యై స్వాహా. ఏడవది శ్రీ మేధాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మేధాలక్ష్మ్యై నమః. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. ఓం ఇతి శ్రీ సూక్త సంస్థితాం రుకార ప్రకృతిక ధృతి కళాత్మికాం శివదూతీం నిత్యకళాత్మికాం నిత్యస్వరూపిణీం సర్వరక్షాకర చక్రస్వామినీం రసాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ త్రివిక్రమవక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ మేధాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మేధాలక్ష్మ్యై నమః. మేధాలక్ష్మ్యై స్వాహా. ఎనిమిదవది ఓం శ్రీ విద్యాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం విద్యాలక్ష్మ్యై నమః. క్షుత్పిపాసాబలాంజ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్నుద మే గృహాత్. ఇతి శ్రీ సూక్త సంస్థితాం రూకార ప్రకృతిక శిశినీ కళాత్మికాం త్వరితా నిత్యస్వరూపిణీం గంధాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ వామనవక్షస్థల కమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ విద్యాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం విద్యాలక్ష్మ్యై స్వాహా. తొమ్మిదవది ఓం శ్రీ ఆనందలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఆనందలక్ష్మ్యై నమః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇతి శ్రీ సూక్త సంస్థితాం
లుకార ప్రకృతిక చంద్రికా కళాత్మికాం కులసుందరీం నిత్యాస్వరూపిణీం సర్వవశంకర చక్రస్వామినీం చిత్తాకర్షిణీం శక్తిస్వరూపిణీం సర్వమంగళదేవతాం శ్రీ ఆనందలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఆనందలక్ష్మ్యై స్వాహా. 10వది ఓం శ్రీ పుష్టిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం పుష్టిలక్ష్మ్యై నమః. మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాగుం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఓం ఇతి శ్రీ సూక్త సంస్థితాం లూకార ప్రకృతిక క్రాంతి కళాత్మికాం నిత్యానిత్యస్వరూపిణీం సర్వసిద్ధిచక్రస్వామినీం ధైర్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ హృషీకేశవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ పుష్టిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం పుష్టిలక్ష్మ్యై స్వాహా. 11వది ఓం శ్రీ జ్ఞానలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం జ్ఞానలక్ష్మ్యై నమః. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఇతి శ్రీ సూక్త సంస్థితాం కళామాలినీం నిత్యానిత్యస్వరూపిణీం సర్వవిఘ్నవినాశినీం చక్రస్వామినీం స్మృత్యాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ పద్మనాభవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ జ్ఞానలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం జ్ఞానలక్ష్మ్యై స్వాహా. 12వది ఓం శ్రీ శక్తిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం శక్తిలక్ష్మ్యై నమః. ఆపస్రజంత స్నిగ్ధాని చిక్లైతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఇతి శ్రీ సూక్త సంస్థితాం ఐకార ప్రకృతిక శ్రీ కళా విజయ నిత్యాస్వరూపిణీం శ్రీ దామోదర వక్షస్థలకమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ శక్తిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం శక్తిలక్ష్మ్యై స్వాహా. 13వది ఓం శ్రీ శాంతిలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం శాంతిలక్ష్మ్యై నమః. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఇది శ్రీ సూక్త సంస్థితాం ఓంకార ప్రకృతిక ప్రీతి కళాత్మికాం సర్వమంగళనిత్యస్వరూపిణీం సర్వానందమయ చక్రస్వామినీం బీజాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ అచ్యుత వక్షస్థలకమల నివాసినీం సర్వమంగళదేవతాం శాంతిలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం శాంతిలక్ష్మ్యై నమః. 14వది ఓం శ్రీ సామ్రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః.
ఆర్ద్రాం యః కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఇది శ్రీ సూక్త సంస్థితాం ఓంకార ప్రకృతిక ఆనందకళాత్మికాం జ్వాలామాలినీం నిత్యానిత్యస్వరూపిణీం సర్వార్ధసాధకచక్రస్వామినీం ఆత్మాకర్షిణీం శ్రీ ఆనందవక్షస్థలకమలనివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ సామ్రాజ్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం సామ్రాజ్యలక్ష్మ్యై స్వాహ. 15వది ఓం శ్రీ ఆరోగ్యలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. ఇది శ్రీ సూక్త సంస్థితాం ఓంకార ప్రకృతిక పూర్ణకళాత్మికాం చిత్రానిత్యానిత్యస్వరూపిణీం సర్వరోగహర చక్రస్వామినీం అమృతాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ వాసుదేవ వక్షస్థలకమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ ఆరోగ్యలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇక ఆఖరిది 16వది ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఇది శ్రీ సూక్త సంస్థితాం అహఃకార ప్రకృతిక పూర్ణామృతకళాత్మికాం మహానిత్యస్వరూపిణీం సర్వానందమయి చక్రస్వామినీం శరీరాకర్షిణీం శక్తిస్వరూపిణీం శ్రీ పరవాసుదేవ వక్షస్థలకమల నివాసినీం సర్వమంగళదేవతాం శ్రీ మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై స్వాహ. ఈ విధంగా మీరు మామూలుగా లక్ష్మీ అమ్మవారి ఒక్క ధ్యాన శ్లోకంతో పూజ చేసుకునే బదులుగా విశేషంగా ఈ సంవత్సరం 16 రకాలైనటువంటి లక్ష్మీదేవతల యొక్క ఆవాహన కార్యక్రమాన్ని కలశంలో ఈ విధంగా మీరు చేసుకోవాలి. చక్కగా వీడియో అంతా మళ్ళీ చూసి పూజ చేసుకునే సందర్భంలో మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని చక్కగా వింటూ ఉండి ఈ విధంగా ఆవాహన చేసుకుని చాలా అమృతంగా ఉంటుంది, చాలా మనోహరంగా ఉంటుంది అమ్మవారి యొక్క ఆవాహన కార్యక్రమం. వీక్షించారు కదండి. షోడశ లక్ష్ములు అంటే 16 లక్ష్మీ అమ్మవార్ల నామాలు చెబుతూ వారికి ఒక్క పుష్పం సమర్పించాము, కలశంలో ఆవాహన చేశాము. చాలా విశేషంగా ఇది ప్రతి ఏడు మీరు సాధారణంగా ఎప్పుడూ చేసుకునే విధంగా చేసుకున్నారేమో, కానీ ఈసారి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంకా విశేషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆలివ్ మిఠాయి షాప్ వారు అలాగే సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వరలక్ష్మి కార్యక్రమం ఏదైతే ఉందో మీరందరూ ఆశాంతం వీక్షించండి. ముందుగానే వీడియో ఇవ్వడం కూడా మీకందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే. ఎందుకంటే గురువుగారు ఇలా ఎన్నో రకాల పూజలు చెబుతూ ఉంటారు, కానీ ఏ పూజ ఏ విధంగా చేయాలని కొన్ని వినూత్నంగా కొత్తగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అయ్యే విధంగా ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా ఈ కార్యక్రమం ఆశాంతం మీరు ముందుగానే ఫస్ట్ మీరు వీడియో మొత్తం చూసి లైక్ చేసుకుని సేవ్ చేసుకుని పెట్టుకుంటే అసలు ఏవేవి అవసరం అవుతాయి పూజకి, మనం ఉన్నంతలో మన శక్తి కొలది ఏ విధంగా వైభవంగా అమ్మవారికి పూజ జరిపించవచ్చో ఈ కార్యక్రమం చూసి తెలుసుకోండి. మీరు కూడా ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. గురుగారి తర్వాత ఈ కార్యక్రమం అంతేకాదమ్మా, ఈ యొక్క శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు ప్రతి మహిళ ప్రతి యువతి అందరూ కూడా పూర్వ సువాసినులు సైతం కూడా వ్రతం చేసుకోలేకపోయినా పూర్వ సువాసినులు మామూలుగా అష్టోత్తర విధానంగా పూజ చేసుకోవచ్చు. కానీ ప్రతి మహిళ ఈ పూజ చేసుకొని లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని
తప్పకుండా పొందుతుంది. పొందాలని అయితే అందరికీ కూడా ఒక మనస్సులో ఒకటి ఉంటుంది, ఇంత వ్రతం చేసుకున్నాము, ఆ మహాలక్ష్మి అమ్మవారి విశేషమైనటువంటి హోమం గనక జరుపుకుంటే ఇంకా అనుగ్రహం పాత్రలు అవుతాం కదా అని చెప్పి, అందుకనే ఈ యొక్క కోరికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషికి జీవితంలో, కుటుంబంలో ఇప్పుడు ఎవరికైనా ఈ వ్రతం చేసుకునేది పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, సంతానం కలగాలి, వ్యాపారంలో అభివృద్ధి రావాలి, భర్త బాగుండాలి, పిల్లల చదువులు పైకి రావాలి, ఉద్యోగాలు రావాలి, అలాగే అన్ని విధాలుగా చదువులో పైకి రావాలనే కోరికలు ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళ ఆ ఉద్దేశంతోనే వ్రతం చేసుకుంటుంది కదా. ఆ యొక్క ప్రతి మహిళ యొక్క కోరిక సంపూర్ణముగా నెరవేరాలనే ఒక సంకల్పము, మరియు ఈసారి పౌర్ణమి మరియు ఈ శుక్రవారము వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చింది, శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఆ రోజున మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలతో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు ఈ యొక్క లక్ష్మీ అవతార స్వరూపము దశమహావిద్యల్లో ఆఖరిదైనటువంటి కమలాత్మికాదేవి యొక్క హోమము, అలాగే ఈ ఇప్పటి వరకు షోడశ లక్ష్మీలు మీరు పూజ చేసుకున్నారు కదా ఆవాహన, ఆ విధంగా షోడశ లక్ష్మి యొక్క హవన కార్యక్రమం మరియు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం అనేటువంటిది సశాస్త్రీయముగా జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు ఆమోదు చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా పూజించినటువంటి తామరమాల, అమ్మవారికి ఇష్టమైనది తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతుంది 8వ తారీఖు. కాబట్టి సాయంత్రం 6 గంటల లోపల వరకు అవకాశం ఉంటుంది, మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనే, అనగా గోత్రనామాలు నమోదు చేసుకునే అవకాశం అని చెప్పవచ్చు. ఇప్పుడు అమ్మవారికి మీరు ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి పంచామృతాలు మరియు శుద్ధమైన నీటితో అమ్మవారికి అభిషేకము. ముందుగా శుద్ధమైన నీటితో అభిషేకం అమ్మ. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషుతాం కాంసో ఓస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యాః అలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసముద్ధిం చ సర్వాం నిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణువత్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ యశుచిః ప్రయతో భూత్వా జుహ్యాదాజ్యమన్వహం శ్రియః పంచదశచ్చంచ శ్రీకామः సతతం జపేత్ ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తేస్త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి
येन सौख्यं लभाम्यहम् अश्वदायै च गोदायै धनदायै महाधने धनं मे जुषतां देवीं सर्वकामार्धसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्त्यश्वाजा विगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमैश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेयसोमं पिबत वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं दधातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभूना शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षं तु देवि भावरिदिवो अभ्रस्य विद्युतः रोहं तु सर्वबीजान्यवब्रह्मद्विषो जहि यासा पद्मासनस्था विपुलकटितटिपद्मपत्रा यताक्षी गम्भीरावर्तनाभिस्तनभर्णमिता शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशौ पाशमभीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरामनसा वाचमक्रता अत्रासखा आयः सख्यानि जानते भद्रैषां लक्ष्मीर्निहिताधिवाची प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। ॐ सुरार्चिताङ्घ्रियुगले दुकूलवसनप्रिये वस्त्रयुग्मं प्रदास्यामि गृहाण हरिवल्लभे श्रीवरलक्ष्मीदेवतायै नमः। वस्त्रयुग्मं समर्पयामि, पुष्पाक्षतां समर्पयामि। ॐ केयूरकङ्कणे दिव्ये हारनूपुरमेखलाः विभूषणान्यमाल्यानि मूल्यानि गृहान् ऋषिपूजिते श्रीवरलक्ष्मीदेवतायै नमः। आभरणार्थे पुष्पाक्षतां समर्पयामि। तप्तहेमकृतं सूत्रं मुक्तादामविभूषितम् उपवीतमिदं देवी गृहाणत्वं शुभप्रदे श्रीवरलक्ष्मीदेवतायै नमः। उपवीतार्धे पुष्पं समर्पयामि। कर्पूरागरुकस्तूरी रोचनादिभिरन्वितं गन्धं दास्याम्यहं देवी प्रीत्यर्थं प्रतिगृह्यतां श्रीवरलक्ष्मीदेवतायै नमः। गन्धं समर्पयामि। अक्षतान् धवलान् देवी शालीयां स्तण्डुलान् शुभान् हरिद्राकुङ्कुमोपेतान् गृह्यतामब्धिपूत्रिके श्रीवरलक्ष्मीदेवतायै नमः। अक्षितలు వేయండమ్మా। अक्षतां समर्पयामि। मल्लिकापूजकुसुमैश्चम्पकैर्वकुलैस्तथा शतपत्रैश्च कल्हार्हैः పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీదేవతాयै నమః। పుష్పాలు పెట్టండమ్మా అమ్మవారికి, విశేషంగా పుష్పాణిం సమర్పయామి। ఇప్పుడు అమ్మవారికి అంగపూజ చక్కగా ఇక్కడైనా చేయొచ్చు, కలశంలోనైనా చేయొచ్చు। అథ అంగపూజ। ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి। ఓం చపలాయై నమః జానునీ పూజయామి। ఓం పీతాంబరాధరాయై నమః ఊరుః పూజయామి। ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి। ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి। ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి। ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి। ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి। ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి। ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి। ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి। ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి। ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి। ఓం కమలాయై నమః శిరః పూజయామి। ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి। వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులకి ఇప్పుడు అష్టోత్తర పూజ మనం చేసుకుంటున్నాం। సాధారణంగా మీకు ఇంట్లో ఉండేటువంటి ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజలో ప్రకృతే నమః వికృతే నమః అంటూ ఉంటాయి।
ఇది 108 నామాలు సహజంగానే మనకు ఉండేటివి. కానీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది మహిమాన్వితమైన స్తోత్రరాజము ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్రీ సూక్తము, లక్ష్మీ అమ్మవారి కోసమై ఏర్పరచబడినటువంటిది. ఈ శ్రీ సూక్తంలో మర్మగర్భితమైనటువంటి అమ్మవారి విశేష నామాలతో అర్చన అనేటువంటిది కనుక చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క విశేష అనుగ్రహం కలుగుతుంది. ఇది సాధారణంగా అందరికీ లభ్యమయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి సామాన్య బుద్ధజనులకి ఈ యొక్క అవకాశం అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు శ్రీ సూక్త గర్భితమైనటువంటి అమ్మవారి యొక్క శతనామ అష్టోత్తర పూజని చక్కగా మనం చేసుకుందాం. వీక్షించేటువంటి మహిళామణులు చక్కగా ఈ వీడియోని చక్కగా 1-2-3 సార్లు వీక్షించి పుస్తకం ప్రకారం అష్టోత్తర పూజ అన్నప్పుడు ఆ వీడియోని కనుక మీరు ఆన్ చేసుకొని చక్కగా ఈ నామాలను వింటూ మనస్సులో అమ్మవారిని తలుచుకుంటూ ఆ అమ్మవారికి అష్టోత్తర పూజ కనుక మీ దగ్గర ఉన్నటువంటి విశేషమైనటువంటి పుష్పాలతో కనుక చేసుకుంటే అమ్మవారు చాలా ప్రసన్నురాలవుతుంది. ఇక ప్రారంభిద్దామమ్మా. గురుగారు. ఓం శ్రీం హ్రీం శ్రీం హిరణ్యవర్ణాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హరిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సువర్ణరజతస్రజాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం చంద్రాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హిరణ్మయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం లక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం జాతవేదశేషన్ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అనపగామిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అశ్వపూర్వాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం రథమధ్యాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హస్తినాద ప్రబోధిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హిరణ్యప్రాకారాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆర్ద్రాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం జ్వలంత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం తృప్తాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం తర్పయంత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మే స్థితాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మవరాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ప్రభాషాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం యశసాజ్వలంత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం దేవజుష్టాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఉదారాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అలక్ష్మీనాశిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆదిత్యవర్ణాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం తపసోధిజాతాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం దేవసఖాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కీర్తిదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మణిదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం బుద్ధిదాత్రియై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం క్షుత్పిపాసాశమన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం భూతినాశిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అసమృద్ధినాశిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం గంధద్వారాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం దురాధర్షాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం నిత్యపుష్టాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కరీషిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వభూతేశ్వర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మనసః కామదాత్ర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆకూత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సత్యవాచే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పశూనాం రూపదాత్ర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అన్నదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం యశోదాత్ర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మాత్రే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మమాలిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం దేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పుష్కరిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పుష్ట్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పింగళాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం యఃకరిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం యష్ట్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హేమమాలిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సూర్యాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆనందమాత్రే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కర్దమమాత్రే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం చిక్లీతమాత్రే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మాసనాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మ ఊరవే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మాక్ష్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మసంభవాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అశ్వదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం గోదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ధనదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వకామార్థసిద్ధిదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పుత్రదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పౌత్రదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ధాన్యదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం హస్తిదాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అజాదాత్రియై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అవిదాత్రియై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం రథదాత్రియై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ప్రజాదాత్రియై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆయుష్యకర్త్రియై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం చంద్రాభాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఈశానాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సూర్యాభాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం చంద్రసూర్యాగ్నిసర్వాభాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సోమిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం క్రోధనాశిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆత్సర్యశమన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం లోభనివర్తిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అశుభమతి నిరాకరిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కృతపుణ్య సంసేవితాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీసూక్త జపసంతుష్ట హృదయాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం వర్షదాత్రియై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విభావర్యై నమః.
ఓం శ్రీం హ్రీం శ్రీం అభ్రరూపాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విద్యుతే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వబీజ ప్రరోహిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం బ్రహ్మ పరిపాలిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విద్విషత్ సంహారిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మప్రియాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మహస్తాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మాలయాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మదళాయతాక్ష్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విశ్వప్రియాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం విష్ణుమనోనుకూలాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పద్మపత్రాయతాక్ష్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శుభ్రవస్త్రోత్తరీయాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం దివ్య గజేంద్ర కరద్రుత మణిగణ ఖచిత హేమకుంభ స్నాపితాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళ సంయుక్తాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం క్షీరసముద్రరాజతనయాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీరంగధామేశ్వర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం దాసీభూత సమస్త దేవ వనితాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం లోకైక దీపాంకురాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మన్మందగడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం త్రైలోక్య కుటుంబిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సరసిజాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ముకుందప్రియాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సిద్ధలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మోక్షలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం జయలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం వరలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ప్రసన్నాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పరహస్తాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అంకుశధారిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం పాశధారిణ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అభయముద్ర సంశోభితకర కమలాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం బాలార్కకోటి ప్రతిభాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం త్రినేత్రాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం అంబాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం జగదీశ్వర్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళ మాంగళ్యాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శివాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వార్థ సాధికాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శరణ్యాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం త్రయంబకాయై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం దేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం నారాయణ్యై నమః. ఇది శ్రీ సూక్త స్థిత లక్ష్మీనామావళి సమాప్త. అక్షితలు కూడా వేయండమ్మా. ధూపం చూపించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి శ్రీ వరలక్ష్మీ గృహాణతం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపం సమర్పయామి. ఇప్పుడు దీపం వెలిగించండి. ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం దీపం దాస్యామి తే తే దేవి గృహాణ ముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ప్రత్యక్ష దీపం సమర్పయామి. భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి చుట్టుతిప్పును. సత్యం త్వర్తేన వర్షించామి అమృతమస్తు అవసర నైవేద్యే కాశ్మీర ఫల దాడిమీ ఫల కదలీ ఫల. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం ధ్యానాయ స్వహ, ఓం దానాయ స్వహ. 3 సార్లు నీళ్లు చూపించి ప్లేట్ కింద వదిలేనమ్మా. మధ్య ఉదకపానయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నీళ్లు చూపించి ఆ నీళ్లు స్వామి దగ్గర అమ్మవారి దగ్గర వేయండి. పానీయం సమర్పయామి. తాంబూలం 2 తమలపాకులు, 2 వక్కలు, ఖర్జూరం. భూగే ఫలైః సహ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ప్రత్యక్ష తాంబూలం ఇక్కడ పెట్టండి. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. తర్వాత 2 పుష్పాలు తీసుకున్నామా. మంత్రపుష్పం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరామనసా వాచమక్రత అత్రాసఖా యః సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచీ
మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. సువర్ణ మంత్రపుష్పాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. మనస్సులోని 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టు భావన చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహాలక్ష్మి రక్ష రక్షో వరలక్ష్మి ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అధ తోర గ్రంథి పూజాం కుర్యాత్. అక్షితలతో ఈ యొక్క గ్రంథి పూజ చేయండమ్మా. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇది శ్రీ తోర గ్రంథి పూజం సమర్పయామి. ఈ విధంగా ఈ తోర గ్రంథి పూజ అయిన తర్వాత అప్పుడు మీరు శ్లోకాన్ని చదువుకుంటూ కుడి చేతికి, ఇక్కడ చాలామంది మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి అనుకుంటారు. కానీ తోర గ్రంథి అనేటువంటిది పెట్టుకునేటప్పుడు ఆ తోరాన్ని చేతి కట్టుకునేటప్పుడు శ్లోకంలో చెప్పినట్టు విధంగా దక్షిణ హస్తము అంటే కుడి చేతికే కట్టుకోవాలి. మహిళలందరూ కూడా ఇది గమనించండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్య దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్య దేహి మే రమే. తర్వాత వాయనాలు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి షోడశోపచార విధానంగా చక్కగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు వ్రత కథ ఏముందండి? వ్రత కథ అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటామేమో. కానీ మీరు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథల్లో లీలావతి కళావతి యొక్క వృత్తాంతం చూసినట్లయితే, భర్త వచ్చాడనే ఆతృతలో కళావతి పూజంతా చేసుకొని కథ వినకుండా వెళ్ళిపోయినందువల్ల అపచారం జరిగింది. కాబట్టి కథంతా విన్న తర్వాత అప్పుడు ఆ వ్రత మహిమ వల్ల మళ్ళీ భర్తని తిరిగి పొందగలిగింది కళావతి. అదేవిధంగా పూజంతా చేసి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మీరు మనస్సులో స్మరించుకున్నా లేదా ఈ వ్రతాన్ని ఆ కథని విన్నా చదువుకున్నా సంపూర్ణమైనటువంటి వ్రత ఫలితాన్ని మీరు పొందుతారు. లేకపోతే వ్రత ఫలితాన్ని మీరు పొందలేరు. ఇది మనకు సాక్షాత్తు అమ్మవారే మనకు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క వ్రత కథని మనం ప్రారంభించుకుందాం. పూర్వము నైమిషారణ్యం అనేటువంటి ఒక గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి మహత్యము కలిగినటువంటి ప్రదేశం ఉండేది. అందులో మహర్షులందరూ కూడా ఒకానొక సమయంలో ప్రతి సంవత్సరం ఒక చోట గుమికూడేవాళ్ళు. అంతా కూడా ధర్మశాస్త్రమైనటువంటి విషయాలన్నీ కూడాను అందరూ తెలుసుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చి ఏవేవో వింతలు విశేషాలన్నీ చెప్పుకుంటూ ధర్మపరముగా ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాల్ని చర్చించుకునేవాళ్ళు. ఆ చర్చించుకున్నటువంటి విధానం వల్లనే మనకు అనేకమైనటువంటి నోములు వ్రతాలన్నీ కూడాను బహుళ వ్యాప్తమై మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శౌనకాది మహాములందరూ కూడా సమావేశమైనప్పుడు సూతుడు అక్కడికి రాగానే అందరూ కూడా అతనికి ఎదురేగి నమస్కరించి ఆ సూత మహాముని చూసి చక్కగా అర్ఘ్యపాద్యములు ఇచ్చిన తర్వాత భోజన తాంబూలాదుల్ని స్వీకరించిన తర్వాత చక్కగా సాయంకాల సమయంలో కూర్చొని, ఓ సూత మహాముని, చక్కగా ఎన్నో ప్రదేశాలు తిరిగి వచ్చావు కాబట్టి ఎన్నో విశేషాలన్నీ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పగా అంతా ఎన్నో ధర్మబద్ధమైనటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మహర్షులందరూ కూడా ఎల్లప్పుడూ మానవుల యొక్క శ్రేయస్సును కోరుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా అడిగారు. ఇప్పుడంతా కూడాను చక్కగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఈ ఇన్ని యుగాల్లో ధర్మం నడిచింది కాబట్టి ధర్మము చక్కగా ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఆనందోత్సాహాలతో ఎక్కువగా గడిపారండి. మరి రాబోవుది కలియుగము. ఈ కలియుగంలో మానవుల్ని ఉద్ధరించేది ఏంటి? అలాగే ప్రతి మానవుడు కూడా ఒకప్పుడు తిండి తినకపోయినా ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తికి మోక్షం కలిగేది. కానీ కలియుగంలో అలాంటి విషయం కాదు కదా. ధనమిదం మూలం జగత్, డబ్బుంటేనే మనిషిని గౌరవించేటువంటి రోజులు కాబట్టి అన్నిటికీ కూడాను లక్ష్మీ అనుగ్రహం కావాలి. ఈ యొక్క అనేక యుగాల్లో ధర్మ ప్రకారము దంపతులు జీవించారు, సంతానం ఉన్నారు. కానీ కలియుగంలో అటువంటి అవకాశం లేదు. అలాగే
దంపతులు ఎవరికి వారే యమునా తీరే, పిల్లలు పెద్దల మాట వినకుండా ఉంటుంటారు. అలాగే అయోగ్యమైనటువంటి జీవితాన్ని పిల్లలు గడుపుతూ ఉండి వాళ్ళని చూసి బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది కలియుగంలో రాబోతుంటుంటారు. వాళ్ళకి అటువంటి జీవనమైనటువంటి శైలి ఉంటుంది. అలాగే ఎంత చక్కటి పౌష్టికాహారం తీసుకున్నా రోగాల పుట్టలాగా ఆ యొక్క దేహం ఉంటుంది, అనారోగ్యాల పాలవుతుంటారు, ఏది ఒక యోగం కలగదు. కాబట్టి ఇటువంటి కలియుగంలో అనేకమైనటువంటి ఇబ్బందులతో జీవనాన్ని సాగించేటువంటి మానవులకి మంచి జరగాలంటే, అభివృద్ధి కలగాలంటే, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు కోరుకున్నటువంటి సంకల్పం నెరవేరాలంటే ఏం వ్రతం ఆచరించాలి సూత మహాముని, ఏవైనా వ్రతం ఉందా అని చెప్పి చక్కగా అడగడం జరిగింది. అంతటా ఆ సూత మహాముని ఆ మునులందరూ కూడాను చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మీరెంతటి మంచివాళ్ళు, మీకోసం కాకుండా భవిష్యత్తు రాబోయే యుగంలో వచ్చేటువంటి మానవుల కష్ట నష్టాల గురించి మీరు విచారిస్తున్నారంటే మీరెంత ధర్మాత్ములయ్యా, కాబట్టి తప్పకుండా తెలియజేస్తాను అని చెప్పి ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు చక్కగా ఆనందంగా ప్రదోషకాల సమయంలో నాట్యమంతా ఆచరించిన తర్వాత చక్కగా సుఖాసీనుడై ఆనందోత్సాహంతో ఉండగా అప్పుడు పార్వతీదేవి అడిగింది, స్వామి, మనమందరం కూడా దేవతలు అందరూ కూడా ఆకలి బాధలు అంటూ ఉండవు, అన్ని యోగాలు అనుభవిస్తూ ఉంటుంటారు. మరి మానవులు అందరూ మన బిడ్డలే కదా, ఈ లోకానికంతటి కూడాను తల్లిదండ్రులము మనమే కదా, కాబట్టి భూలోకంలో ఉండే మానవులందరూ కూడా మన బిడ్డలు లాంటి వాళ్లే కదా. కలియుగంలో ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలు ఇబ్బందుల్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఉంటుంటారు ఆ యొక్క మానవులందరూ కూడా. కాబట్టి అటువంటి మానవుల్ని ఉద్ధరించేందుకు ఏదైనా చక్కటి పుణ్యకార్యం ఏదైనా ఉందా సెలవీయండి మహానుభావ అనగా, అంతటా ఆ పరమేశ్వరుడు పార్వతి వంక క్రీగంట చూస్తూ, దేవి, నీ యొక్క పుత్రవాత్సల్యము అనగా తల్లిగా నీవు ఈ విధంగా ఆలోచిస్తున్నావే, చాలా గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను చెప్తాను విను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో ఈ వరలక్ష్మి వ్రతం యొక్క మహత్యం అనేటువంటిది చెప్పడం జరిగింది. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు. కాబట్టి సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీ అమ్మవారి సంవాదంలో చెప్పాడు. కాబట్టి ఏం చెప్పాడయ్యానంటే, అమ్మవారు అడిగినప్పుడు విధంగా పార్వతి, చాలామంది అనుకుంటూ ఉంటుంటారు అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం ఎక్కువగా ఇష్టపడతానేమోనని, కానీ నాకు చాలా ఇష్టమైనటువంటిది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో నన్ను ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. నాతో పాటు సమానంగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది గొప్ప వ్రతం ఉందమ్మా. ఆ వ్రతాన్ని ఎవరైతే ఏ మహిళ అయితే ఆచరిస్తుందో ఆ మహిళ ఆచరించినటువంటి పిదపనే అచిరకాలంలోనే ఆమె యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఆ కుటుంబం అంతా కూడా ధనధైశ్వర్యములతో తలదూగుతూ ఉంటుంది, ఇష్టకామ్యాలన్నీ నెరవేరుతుంటాయి అనగా అంతటి పార్వతీదేవి, అంతటి గొప్ప వ్రతమా మహాదేవా, ఏంటా వ్రతము, ఎవరు చేశారు, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, విధానం ఏంటి, దీనికి ఏమన్నా నియమాలున్నాయా అని చెప్పి పరమేశ్వరుల వారిని అడగగానే అంతటా పరమేశ్వరుల వారు చెప్పారు, దేవి, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఆచరించాలి. ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా మహిళలకి మనోసంకల్పం నెరవేరుతుంది. అయితే ఈ యొక్క వ్రతాన్ని తొట్టతొలిగా ఆచరించిన వ్యక్తుల యొక్క గాథను కూడా మీకు తెలియజేస్తాను అని చెప్పి పరమేశ్వరుడు అమ్మవారితో చెబుతూ ఉన్నాడు. పూర్వం మగధ సామ్రాజ్యంలో కొండినం అనేటువంటి ఒక నగరం ఉన్నది. ఆ నగరంలో బ్రాహ్మణ దంపతులు చక్కగా వాళ్ళకి అబ్బాయికి వివాహం చేశారు. ఆ ఇంటి కోడలుగా వచ్చినటువంటి అమ్మాయి చారుమతి, అంటే చక్కటి, ఆ పేరుకు తగ్గట్టుగా చారు అంటే సత్ అంటే చక్కటి, మతి అంటే ఆలోచన, ప్రవర్తన, చక్కటి ప్రవర్తన కలిగినటువంటి పేరుకు తగ్గట్టుగా చక్కగా అన్ని విధాలుగా యోగ్యురాలైనటువంటి కోడలు ఇంటికి రావడం వల్ల ఎంతో సంతోషించారు. పేరుకు తగ్గట్టుగానే ఆ ఇంట అడుగుపెట్టిన దారభ్యత అత్తమామల్ని తన సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ చక్కగా వాళ్ళకి ప్రేమ అనురాగాన్ని పంచుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటూ, అంతేవిధంగా భర్తకి కూడా చక్కగా ఉపచర్యలు చేస్తూ, భర్త అభీష్టమే తన అభీష్టముగా, భర్త ఇష్టమే తన ఇష్టముగా, భర్త ఆరోగ్యంగా ఉండాలి, భర్త క్షేమంగా ఉండాలని భర్త కోసం తపిస్తూ భర్తకి లోబడి జీవనాన్ని సాగిస్తూ సంతానాన్ని కన్నది. ఆ విధంగా చక్కగా ఉన్నటువంటి తరుణంలో అందరూ అనుకుంటుంటారు దేవుడు ఎప్పుడు కరుణించడేమో అని చెప్పి, కానీ ఎప్పుడు కూడాను దేవుడు మనల్ని ఎప్పుడూ ఒక క్రీగంట కనిపెడుతూ ఉంటుంటాడు. ఈ రోజున మనం బయటికి వెళ్ళి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసామంటే ప్రతిదీ ఆధార్ కార్డుతో లింక్ ఉంటుంది, అన్నీ నమోదైపోతే ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పుకోవాల్సిందే గవర్నమెంట్కే ఇంత ఉంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకాలలో ఈ పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మరి పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి విధానము, సాంకేతిక జ్ఞానము ఎంత గొప్పది.
కాబట్టి ఆ పరమేశ్వరుడు దేవతానుగ్రహము, ఆ దేవతలు కూడా మనల్ని ఒక క్రీగంట కనిపెడుతూ ఉంటుంటారు. అంతటా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ చారుమతికి కలిగింది. అనగా ఈ లక్ష్మీదేవి ఎంతటి గొప్ప స్థితివంతురాలనంటే, చాలా సుకుమారమైనటువంటి దేవతలలో లక్ష్మీదేవి చాలా సున్నితమైనటువంటిది. మనకు నదులలో గనక చూసుకున్నట్లయితే పార్వతికి సంబంధించి గంగ ఉంది, సరస్వతీదేవికి సంబంధించి సరస్వతి నది ఉంది. ఋగ్వేద కాలంలోనే అది అంతరార్థమైపోయింది. కానీ ఋగ్వేద కాలం మొట్టమొదటి ప్రారంభంలోనే పద్మాక్షి అనే ఒక నది కూడాను ప్రవేశించింది. పద్మాక్షి నది ప్రవహించింది. అది లక్ష్మీ అమ్మవారి యొక్క సంకేతముగా. ఆ పద్మాక్షి నది కృతయుగం ప్రారంభంలోనే అంతమైపోయింది. భవిష్యత్తులో పాపపంకిలమైన మానవులు వస్తే కనుక నేను అపవిత్రమవుతానని చెప్పి ఆ నది అంతమైపోయింది. అంటే అంత సున్నితమైనటువంటిది. కాబట్టి ఎత్ర శుచి తత్ర దేవతాః, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే శుచి శుభ్రత ఉన్నటువంటి ఇంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల మనస్సులో ఉంటుంది. ఈ విధంగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఇల్లంతా కూడాను లక్ష్మీ కళలతో నిండి ఉండే విధంగా ఉంచుకుంటూ, ఎల్లప్పుడూ భర్త క్షేమము, భర్త గురించి ఆలోచిస్తూ, కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి చారుమతికి ఆ లక్ష్మీ అనుగ్రహం కలిగింది. ఒకానొక శుభదినం రోజున చక్కగా కల్లో కనిపించి, ఓ ఈ చారుమతి, నీ యొక్క చక్కటి భక్తికి, పతివ్రతానికి నేను సంతుష్టురాలయ్యాను. కాబట్టి నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది. నీవు నా పూజ చేసుకోవలసిందిగా నిన్ను ఆశిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. శ్రావణమాసం, వచ్చే శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు వ్రతాన్ని ఆచరించు, ఈ లక్ష్మీ వ్రతాన్ని. తప్పకుండా నీ మనస్సు సంకల్పం నెరవేరుతుంది. జీవించి ఉన్నంత వరకు కూడా భోగభాగ్యాలకి లోటు లేకుండా జీవిస్తూ అంచెమున శివ సాయుధ్యాన్ని పొందుతావని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా కళ రాగానే పక్కనే ఉన్నటువంటి భర్తను లేపి, అయ్యా ఈ విధంగా కళ వచ్చింది, నిజమా కళ ఏంటి, ఇదంతా కూడా అమ్మవారే కళ్ళలో కనిపించింది అయ్యా అని చెప్పగానే అంతట సంభ్రమాశ్చమయ్యారు. అంటే ఒక శుభమైనటువంటి శుభ స్వప్నము గనక మనకు వచ్చిందంటే వెంబడే మన ఒళ్ళు జలధరిస్తూ చెమటతో నిండిపోతుంది. ఇక శుభ స్వప్నమును మనం ఎప్పుడైతే పొంది ఉంటామో ఆ సమయం నుంచి సూర్యోదయం వరకు కూడా మెలకుతో ఉండి దేవతానామాన్ని స్మరించుకుంటూ, ఇష్టదేవతానామాన్ని స్మరించుకుంటూ ఉండమని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా చారుమతి మరియు ఆమె భర్త ఇద్దరు కూడా చక్కగా ఇష్టదేవతానామాన్ని స్మరించుకుంటూ సూర్యోదయం కోసం ఎదురు చూశారు. సూర్యోదయం కాగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట చక్కగా మంగళ వాయిద్యములతో కూడుకున్నటువంటి విధంగా ఆ ఇంట్లో చక్కగా శోభాయమానమైనటువంటి అలంకరణలు చేసుకొని చక్కగా ఆ ఇష్టదేవత ఆరాధన చేసుకున్నారు. తదనంతరం ఆ ఊరంతా కూడాను అందరికీ తెలియపరిచారు. ఈ విధంగా కల వచ్చింది అనగానే అందరూ తోటి ఆడవాళ్ళందరూ కూడా, ఏమా అదృష్టం చారుమతి, నువ్వు చాలా గొప్పదానివి, మా కోసం మాకొక చక్కగా మేము కూడా నీతో పాటు చేసుకుంటాం, మాకు కూడా అవకాశం ఇవ్వగానే సాటి స్త్రీల యందు సోదరి భావంతో ఉండేటువంటి చారుమతి అందరినీ అనుమతించింది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం, మా ఇంట్లోనే చక్కగా అమ్మవారు చెప్పిన విధంగా చేసుకుందామని చెప్పగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కుండిన నగర ప్రజలందరూ కూడా, ఆ మహిళలు ముఖ్యంగా. ఆ రోజు రానే వచ్చింది. శ్రావణమాసం ముందు, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున చక్కగా ఆ చారుమతి ఇంటికి అందరూ కూడా వెళ్ళి చక్కగా ఎవరికి వారు ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చక్కగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ పూర్తి విధానమంతా షోడశ ఉపచార విధానంగా పూజంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేసే సమయంలో మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే వాళ్ళ యొక్క కంఠములు, ఆభరణములు, హస్తములన్నీ కూడాను బంగారమయమైపోయాయి. తర్వాత రెండో ప్రదక్షిణ చేయగానే ఇక నడుము నుంచి పాద ప్రాంతం వరకు కూడా పూర్తిగా బంగారుమయమైనటువంటి ఆభరణాలు లభించాయి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ మహిళలని తీసుకుపోవడానికి వాళ్ళ భర్తలు చక్కటి సర్వ అలంకార భూషితులై, స్వర్ణాభరణ భూషితులై, రజ గజ తురగ వాహనములతో చక్కగా, గజ తురగ వాహనములతో, అశ్వవాహనములతో చక్కగా ఆ చారుమతి ఇంటి ముందు వేయించి ఉన్నారు. చక్కగా అంతా అయిపోయిన తర్వాత ముత్తైదులకు అందరికీ కూడా వాయనం ఇచ్చిన తర్వాత, అమ్మా చారుమతి, నీ వల్ల ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకున్నావు, నువ్వెంతో భాగ్యవంతురాలవి, మీకందరికీ, నీకు, నీ కుటుంబానికి అన్నీ కూడా శుభాలు కలుగాక అని చెప్పి వచ్చిన ముత్తైదులందరూ కూడా ఆమెని పరిపూర్ణముగా మనస్సుతో ఆశీర్వదించి ఆనందముతో తమ భర్తలతో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆ చారుమతి చేసినటువంటి వ్రతము నుంచి యుగ యుగాలుగా, లక్షల సంవత్సరాల నుంచి యుగ యుగాలుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆచరిస్తూ వస్తూ ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారము పౌర్ణమితో కూడా కలిసి వచ్చినటువంటిది.
కాబట్టి తప్పకుండా అందరూ ఆచరించండి. మహిళలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించి ఏ విధంగా చేసుకోవాలో చక్కగా వీడియో అంతా దగ్గర పరుచుకోండి, చక్కగా చేసుకోండి. షోడశ లక్ష్మీదేవ ఆవాహనం విశేషంగా చేశాము. అలాగే శ్రీ సూక్త గర్భితమైనటువంటి లక్ష్మీ నామావళితో అర్చనా విధానం అనేటువంటిది ఉంది. కాబట్టి వీక్షించేటువంటి మహిళా మండలందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి మీ ఇంటికి వచ్చినటువంటి మహిళలకి ఏ లోటు లేకుండా అందరికీ కూడాను వాయనమిచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. వచ్చే వరలక్ష్మీ వ్రతం కల్లా మీ సంకల్పం నెరవేరి మీరు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా యథావిధిగా జరిపించుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక చిన్న కోరిక ఉంటుంది. అన్నీ చేసుకున్నాము, ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా కలిగితే బాగుంటుంది కదా అని చెప్పి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కలిగితే పిల్లలకి చదువులు, ఉద్యోగాలు, పిల్లలకి పెళ్ళిళ్ళు, సంతానము, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ బాధలు, వ్యాపారంలో వచ్చే నష్టాలు, ఆర్థిక బాధలు, రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే 8వ తారీఖు రోజు రాత్రి 9 గంటలకి నిశీ సమయంలో పౌర్ణమి ఘడియలు, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి ఘడియల్లో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ హోమాలతో పాటుగా దశమహావిద్యలలో లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆఖరిదైనటువంటి కమలాత్మికాదేవి యొక్క మూలమంత్ర హోమము, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము కార్యక్రమంలో మొదటగా షోడశ లక్ష్మి ఆవాహన చేసుకున్నాం. కాబట్టి ఆ షోడశ లక్ష్మి హవన కార్యక్రమం అన్నీ కూడాను సశాస్త్రీయంగా జరిపించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర మాలని పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి 8వ తారీఖు రాత్రి సాయంకాలం 6 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది స్కాంద పురాణే శ్రీ వరలక్ష్మీ వ్రత కథ సమాప్తః. శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా మనం అందరం ఆచరించుకుంటాం. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి స్నానాదులను ఆచరించాక ముందు ప్రసాదాలు ఎప్పుడెప్పుడు ఎన్ని తయారు చేయాలా ఇంత లెక్కని మనం హడావిడి పడుతూ ఉంటాం. అలా ఇబ్బంది లేకుండా ప్రసాదాలు మనకు చక్కగా అలాగే వచ్చేస్తే అవే మనం అమ్మవారికి నైవేద్యం పెడితే ఏం మాట్లాడుతున్నారు, అదెక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? మీకోసమే ప్రత్యేకంగా ఆలివ్ మిఠాయి షాప్ వారు స్వచ్ఛమైన నేతితోటి అమ్మవారికి నైవేద్యాన్ని ఇలా వండి ప్యాక్ చేసి నీట్గా మనకి పంపిస్తారండి. ఏవేవి అందిస్తారో తెలుసా? అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు, చక్కెర పొంగలి, బొబ్బట్లు, పులిహోర. ఇక ఇంతకన్నా దివ్య ప్రసాదాలు ఏముంటాయి చెప్పండి కదా. మీరు ఈ రకంగా ఇలా ఆర్డర్ చేసుకుంటే చాలు, మీ ఇంటికే వచ్చేస్తాయి. చాలా స్టోర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వీటి ధర ఎంతో తెలుసా? అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగానే వీటిని డిజైన్ చేశారండి. 555 రూపాయలకు మాత్రమే. శక్తి కొలది మనం సమర్పించుకుంటూ ఉంటాం. ఒకవేళ వెచ్చించగలిగే వాళ్ళైతే చక్కగా ఇవి ఆర్డర్ చేసుకోండి. ముందు రోజే మీరు చెప్పేస్తే గనక పూజ టైంకి మీ ఇంటికి చేరిపోతాయి. చాలా సులువు ఇది. ప్రసాదాలతో పాటు మీరు చూస్తున్నారు కదా, ఈ అందమైన ట్రే కూడా మీ సొంతం చేసుకోవచ్చండి. 555 రూపాయలకి ఈ 4 ప్రసాదాలు అంటే నైవేద్యంగా సమర్పించేటువంటి వీటితో పాటుగా ఈ ట్రే ఏదైనా పూజా ద్రవ్యాలకి మనం వాడుకోవడానికి కూడా బాగుంటుంది. ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ఒకసారి చుట్టూ తిప్పడం. సత్యం త్వర్తేన వర్షించామి అమృతమస్తు. అవసర నైవేద్యే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పంచభక్ష్య భోజ్య లేహ్య శూష్య నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహం, అపానాయ స్వహం, వ్యానాయ స్వహం, దానాయ స్వహ. మధ్య మధ్య 3 సార్లు చూపించి నీళ్ళు వదిలేనమ్మా. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధద్యోసానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. వరలక్ష్మీ మాతాకి జై. మంత్రపుష్పం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి.
య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సు వరో అధైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతితిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఓం సద్యో జాతం ప్రవద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్ వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ వాగీశ్వర్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్ ఓం వజ్రనఖాయ విద్మహే తీష్ణదంగస్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్రః ప్రచోదయాత్ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి అమ్మా. యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో వరలక్ష్మి రక్ష రక్షో వరలక్ష్మి. ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం సమర్పయామి. కూర్చోండి, చెప్పండి. అక్షితలు తీసుకొని చేతిలో పట్టుకొని చెప్పండి అమ్మా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వరలక్ష్మి పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. అనయా నీళ్ళు తీసుకొని వదిలేయండి అమ్మా ప్లేట్లో. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
అక్షత తీసుకొని అమ్మవారి దగ్గర వేయండమ్మా. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. ఓంకారం చెబుతూ కలశం కదిలించేయండి అమ్మా. గురుగారు, చివరిగా ఉన్నటువంటి సందేహం అందరికీ, ఇవాళ శుక్రవారం రోజు కదా, అమ్మవారికి మరి ఉద్వాసన ఇవాళ చెప్పవచ్చా, లేకుంటే శనివారం రోజు, రేపటి రోజున అంటారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు కూడా చాలామందికి ఉండేటువంటి సందేహమే. ఈరోజు శుక్రవారం అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని సాక్షాత్తు మన ఇంట్లో ప్రతిష్ఠ చేసుకున్నాము, ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాము, పూజ చేసుకున్నాము. మళ్ళీ అమ్మవారిని శుక్రవారం నాడు పంపిస్తామా? పంపించలేము. శుక్రవారం నాడు అమ్మాయి పెళ్ళే చేయం. మన ఇంటి మహాలక్ష్మి మన అమ్మాయి. అటువంటి లక్ష్మిని మనం ఎలా పంపిస్తాము? కాబట్టి శుక్రవారం నాడు ఉద్వాసన కాకుండా శనివారం రోజున 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఆ దుర్ముహూర్తం అయిన పిదప మళ్ళీ అమ్మవారికి షోడశోపచార విధానంగా ఇప్పుడు చేసినటువంటి కాకుండా కేవలం పంచోపచార విధానముగా పూజ చేసి హారతిచ్చి ఏదైనా ఒక పండు నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని కదపండి. అలాగే మీరు తోరములు కట్టుకుంటారు కదా, ఈ తోరములు కట్టుకున్నప్పుడు ఈ పూజ అంతవరకు చేసుకొని పూజ అయిపోయింది కదా అని తోరం తీసి పక్కకు పెట్టకండి. చక్కగా ఆ రోజంతా కూడా వీలైతే మహిళలు, పూజ చేసుకున్న మహిళలు భూషయనం అనగా నేల మీద పడుకునే అలవాటుటే పడుకోండి. దాంపత్యం మాత్రం అస్సలు ఉండకూడదు. ఈ వ్రతం చేసిన రోజున దంపతులు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తోరము ఒక రాత్రి అంతా కూడా మీ చేతనే ఉండాలి. అమ్మవారి రక్ష. తెల్లవారి స్నానం చేసే ముందు పక్కకు తీసి మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాత శనివారం రోజున అమ్మవారిని కదపొచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కగా. గత సంవత్సరం కూడా మీ ఆధ్వర్యంలోనే పూజ చేసుకున్నాను. మరి ఈ సంవత్సరం కూడా ఈసారి ఇంకా విశేషంగా షోడశ లక్ష్ముల ఆవాహన, అలాగే శ్రీ సూక్తంలో గుప్తంగా ఉన్నటువంటి అమ్మవారి నామాలతో అష్టోత్తరం అనేది చేయించారు. చాలా సంతోషం అండి. శక్తి కొలది ఇలా చాలా అంటే సింపుల్ గా కూడా అమ్మవారి పూజ ఘనంగా చేసుకోవచ్చు. చాలా కేవలం ఇక్కడ మంత్రము ప్రధానము, క్రియ ప్రధానము. దీనికి పెద్దగా ఖర్చే ఉంటుందండి. ఈ వీడియో చూసుకోవడమే ఖర్చు తప్ప ఏ మాత్రం ఖర్చు లేనటువంటిది చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఈ అమ్మవారి పూజ చేసుకున్న ప్రతి మహిళ, ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కేవలం అమ్మవారి అమ్మాయిలనే కాదు, స్త్రీలనే కాదు, మగవాళ్ళు కూడా తమ యొక్క కోరిక నెరవేరాలంటే ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం రోజున రాత్రి సమయంలో జరిగేటువంటి మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో, హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకుని అమ్మవారికి చాలా ప్రీతికరమైన తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు. నమస్కారం అండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వీక్షించారు కదండి, ఆలివ్ మిఠాయి షాప్ వారు సమర్పించినటువంటి సుమన్ టీవీలో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమం. చాలా విశేషంగా, అద్భుతంగా అమ్మవారి పూజ అయితే చేసుకోగలిగాము. అలాగా సమయం ఉండదు చాలా మందికి, ప్రసాదాలకి అమ్మో దీనికే సమయం అయిపోతుందో అనుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఆలివ్ మిఠాయి షాప్ వారు చక్కగా 4 అమ్మవారికి ప్రసాదాలు ఏవైతే అంటే నైవేద్యంగా మనం ఏవైతే సమర్పిస్తామో, పూర్ణాలు, బొబ్బట్లు, పులిహోర, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. కేవలం 555 రూపాయలకు మాత్రమే. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మనకి మొత్తంగా హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఆలివ్ మిఠాయి షాప్ వారివి. మీరు వారిని సంప్రదించండి. అమ్మవారికి సమయం వృధా కానివ్వకుండా పూజనే ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోండి. సిరులను ఒసంగించేటువంటి ఆ వరమహాలక్ష్మి తల్లి పూజను, వ్రతాన్ని చాలా చక్కగా మీరు ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. శ్రీమాత్రి నమః.